ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 7వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 7వ పాఠం జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు. ఇందులో 142, 148 పేజీ వరకు రోజువారీ జీవితంలో మనం వివిధ సేవలను ఉపయోగిస్తాం. వీటిలో కొన్ని మన చుట్టూ పరిసరాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే వేరే ప్రాంతాల నుండి వస్తువులను తీసుకురావడం ద్వారా ఇతర అవసరాలు తీర్చబడతాయి. వస్తు సేవలు వాటంతటవే సరఫరా ప్రాంతాల నుండి గిరాకీ ప్రాంతాలకు చేరలేవు. ఈ వస్తువులను, సేవలను వాటి సరఫరా ప్రాంతాల నుండి గిరాకీ ఉన్న ప్రాంతాలకు తరలించడం కొరకు ఏం అవసరం అంటే రవాణా అవసరం. వస్తువులను, సేవలను వాటి సరఫరా ప్రాంతాల నుండి గిరాకీ ఉన్న ప్రాంతాలకు తరలించడం కొరకు ఏం అవసరం అంటే రవాణా అవసరం. ఈ రవాణా సదుపాయం కలిగజేయడంలో కొందరు వ్యక్తులు నిమగ్నమై ఉంటారు. ఎవరైతే రవాణా ద్వారా వినియోగదారులకు ఉత్పత్తులను చేరేలా చేస్తారో వారిని ఏమనంటారంటే వ్యాపారులు. ఈ రవాణా సదుపాయం కలుగజేయడంలో కొందరు వ్యక్తులు నిమగ్నమై ఉంటారు. ఎవరైతే రవాణా ద్వారా వినియోగదారులకు ఉత్పత్తులను చేరేలా చేస్తారో వారిని ఏమని అంటారంటే వ్యాపారులు అని అంటారు. అందువల్ల ఒక దేశం యొక్క అభివృద్ధి వేగం వస్తు సేవల ఉత్పత్తితో పాటు దేనిపై కూడా ఆధారపడి ఉంటుందంటే వేగవంతమైన రవాణాపై. అందువల్ల ఒక దేశం యొక్క అభివృద్ధి వేగం వస్తువులు సేవల ఉత్పత్తులతో పాటు దేనిపై ఆధారపడి ఉంటుందంటే వేగవంతమైన రవాణాపై. అందుచేత సమర్థవంతమైన ఏ సాధనాల శీఘ్రాభివృద్ధి ముందస్తు అవసరంగా ఉందంటే రవాణా. అందుచేత సమర్థవంతమైన ఏ సాధనాల శీఘ్రాభివృద్ధి ముందస్తు అవసరంగా ఉందంటే రవాణా. ఈ వస్తువులు సేవల తరలింపు మన భూమి యొక్క ఎన్ని ముఖ్యమైన మార్గాలు డొమైన్స్ ద్వారా జరుగుతుందంటే 3. ఈ వస్తువులు సేవల తరలింపు మన భూమి యొక్క ఎన్ని ముఖ్యమైన మార్గాల ద్వారా డొమైన్ల ద్వారా జరుగుతుందంటే 3. అవి భూమి, జలము, వాయువులు. అవి 3 భూమి, జలము, వాయువులు. వీటి ఆధారంగా రవాణా ఎలా వర్గీకరించవచ్చు అంటే భూ, జల, వాయు రవాణాలుగా. వీటి ఆధారంగా రవాణాను ఎలా వర్గీకరించవచ్చు అంటే భూ, జల, వాయు రవాణాలుగా వర్గీకరించవచ్చు. చాలా కాలం వరకు ఒక పరిమిత ప్రాదేశిక ప్రాంతానికి మాత్రమే రవాణా వాణిజ్యం పరిమితి చేయబడింది. వేటి అభివృద్ధితో ప్రభావితమైన వాణిజ్య రవాణా రంగాలు సుదూరంగా విస్తరించగలిగాయంటే శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలు. చాలా కాలం వరకు ఒక పరిమిత ప్రాదేశిక ప్రాంతానికి మాత్రమే రవాణా వాణిజ్యం పరిమితం చేయబడింది. వేటి అభివృద్ధితో ప్రభావితమైన వాణిజ్య రవాణా రంగాలు సుదూరంగా విస్తరించగలిగాయంటే శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలు అభివృద్ధితో. సమర్థవంతమైన వేగవంతమైన రవాణా సహాయంతో నేడు ప్రపంచం ఎలా మార్చబడిందంటే ఒక పెద్ద గ్రామంగా. సమర్థవంతమైన వేగవంతమైన రవాణా సహాయంతో నేడు ప్రపంచం ఎలా మార్చబడిందంటే ఒక పెద్ద గ్రామంగా. అభివృద్ధి చెందిన ఏ వ్యవస్థ సహాయంతో రవాణా రంగం బాగా అభివృద్ధి సాధించగలిగిందంటే సమాచార ప్రసార వ్యవస్థ. అభివృద్ధి చెందిన ఏ వ్యవస్థ సహాయంతో రవాణా రంగం బాగా అభివృద్ధి సాధించగలిగిందంటే సమాచార ప్రసార వ్యవస్థ. అందువల్ల ఏ ఒకదానికొకటి పరస్పరం పూరకాలుగా ఉన్నాయంటే రవాణా, సమాచార ప్రసారం మరియు వాణిజ్యం. అందువల్ల ఏ ఒకదానికొకటి పరస్పరం పూరకాలుగా ఉన్నాయంటే రవాణా, సమాచార ప్రసారం మరియు వాణిజ్యం. నేడు ఏది విశాలమైన విస్తీర్ణం, వైవిధ్యం, భాష మరియు సామాజిక సాంస్కృతిక బహుళత్వం కలిగి ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఇతర దేశాల్లో బాగా అనుసంధానించబడి ఉందంటే భారతదేశం. నేడు ఏది విశాలమైన విస్తీర్ణం, వైవిధ్యం, భాష మరియు సామాజిక సాంస్కృతిక బహుళత్వం కలిగి ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఇతర దేశాలతో బాగా అనుసంధానించబడి ఉందంటే భారతదేశం. రైలు మార్గాలు, వాయు మార్గాలు, జల మార్గాలు, వార్తాపత్రికలు, రేడియో, టెలివిజన్, చలనచిత్రాలు మరియు అంతర్జాలం మొదలైనవి అనేక విధాలుగా దేనికి దోహదం చేస్తున్నాయంటే దేశ సామాజిక, ఆర్థిక పురోగతికి. రైలు మార్గాలు, వాయు మార్గాలు, జల మార్గాలు, వార్తాపత్రికలు, రేడియో, టెలివిజన్, చలనచిత్రాలు మరియు అంతర్జాలం మొదలైనవి అనేక విధాలుగా దేనికి దోహదం చేస్తున్నాయంటే దేశ సామాజిక, ఆర్థిక పురోగతికి. స్థానిక స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు జరిగే ఏవి ఆర్థిక వ్యవస్థల శక్తిని పెంపొందించాయంటే వర్తకాలు. స్థానిక స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు జరిగే ఏవి ఆర్థిక వ్యవస్థల శక్తిని పెంపొందించాయంటే వర్తకాలు. దేని విస్తరణ మన జీవితాలను సుసంపన్నం చేస్తూ పెరుగుతున్న జీవన సౌకర్యాల కోసం వసతులను, సదుపాయాలను గణనీయంగా జోడించిందంటే ఆర్థిక వ్యవస్థ. దేని విస్తరణ మన జీవితాలను సుసంపన్నం చేస్తూ పెరుగుతున్న జీవన సౌకర్యాల కోసం వసతులను, సదుపాయాలను గణనీయంగా జోడించిందంటే ఆర్థిక వ్యవస్థ. ఈ అధ్యాయంలో మన దేశానికి మరియు ఆర్థిక వ్యవస్థకు ఆధునిక రవాణా మరియు సమాచార ప్రసార సాధనాలు ఏ విధంగా జీవనాడులుగా ఉంటాయో మీరు పరిశీలిస్తారు. ఆ విధంగా నేటి స్థానిక, జాతీయ, ప్రపంచ వాణిజ్యానికి విస్తృతమైన సమర్థవంతమైన నెట్వర్క్ కలిగి ఉన్న రవాణా ప్రసార సాధనాలు అవసరం అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. తర్వాత రవాణా సాధనాలు భూమి, జల, వాయు అని చెప్పుకున్నాం కదా. భూమి అయితే రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, గొట్టపు మార్గాలు. భూమి రవాణా మార్గాలు 3 అని చెప్పుకున్నాం కదా. భూమి, జల, వాయు. అందులో భూమిలో రోడ్డు, రైలు, గొట్టపు మార్గాలు. జల అయితే జల మార్గాలు అంతఃస్థలీయ, అంతర్జాతీయ. జల మార్గాల్లో అంతఃస్థలీయ, అంతర్జాతీయ మార్గాలు ఉన్నాయి. వాయువుల్లో దేశీయ, అంతర్జాతీయ మార్గాలు ఉన్నాయి. దేశీయ విమానయానంలో ప్రభుత్వ రంగం, ప్రైవేటు విమాన సర్వీసులు ఉంటాయి.
అంతర్జాతీయ విమానయానం కూడా ఉంటుంది. వాయువులో దేశీయ విమానయానం, అంతర్జాతీయ విమానయానం ఉంటుంది. ఈ దేశీయ విమానయానంలో ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం కూడా ఉంటుంది. తర్వాత రవాణా, అందులో రోడ్డు మార్గాలు. భారతదేశం ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద రహదారి వ్యవస్థను కలిగి ఉందంటే రెండవ. భారతదేశం ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద రహదారి వ్యవస్థను కలిగి ఉందంటే రెండవ. ఇది సుమారు ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందంటే 62.16 లక్షల కిలోమీటర్లు. 2020-21 నాటికి ఇది 62.16 లక్షల కిలోమీటర్లు వరకు విస్తరించి ఉంది భారతదేశంలో రహదారి వ్యవస్థ. ఇది ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందంటే రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలో రైలు మార్గాల కంటే ముందు ఏ మార్గాలు ఉండేవంటే రోడ్డు మార్గాలు. భారతదేశంలో రైలు మార్గాల కంటే ముందు ఏ మార్గాలు ఉండేవంటే రోడ్డు మార్గాలు ఉండేవి. ఏవి నిర్వహించడంలో ఉన్న సౌలభ్యం దృష్ట్యా అవి ఎప్పటికీ రైలు మార్గాల కన్నా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయంటే రోడ్డు మార్గాలు. ఏవి నిర్వహించడంలో ఉన్న సౌలభ్యం దృష్ట్యా అవి ఎప్పటికీ రైలు మార్గాల కన్నా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయంటే రోడ్డు మార్గాలు. రైలు రవాణాతో పోలిస్తే రోడ్డు రవాణాకు పెరుగుతున్న ప్రాముఖ్యత ఈ కింది కారణాల వల్ల ఏర్పడింది. రోడ్ల నిర్మాణ వ్యయం రైల్వే లైన్ల కంటే చాలా తక్కువగా ఉంటుంది. రైలు రవాణాతో పోలిస్తే రోడ్డు రవాణాకు పెరుగుతున్న ప్రాముఖ్యత ఈ కింది కారణాల వల్ల ఏర్పడింది. అవి ఒకటి ఏంటంటే రోడ్ల నిర్మాణ వ్యయం రైల్వే లైన్ల కంటే చాలా తక్కువగా ఉంటుంది. రహదారులు విభాజిత మరియు ఎగుడు దిగుడు ప్రదేశంలో కూడా పోగలవు. రహదారులు విభాజిత మరియు ఎగుడు దిగుడు ప్రదేశంలో కూడా పోగలవు. రోడ్డు మార్గాలను అత్యంత ఏటవాలు ప్రాంతాల గుండా మరియు హిమాలయాల వంటి ఎత్తైన పర్వత ప్రాంతాలు కూడా వేయవచ్చు. రోడ్డు మార్గాలను అత్యంత ఏటవాలు ప్రాంతాల గుండా మరియు హిమాలయ వంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కూడా వేయవచ్చు. రోడ్డు రవాణా అనేది తక్కువ దూరాలకు మరియు తక్కువ మొత్తంలో వస్తువులను, వ్యక్తులను రవాణా చేయడంలో లాభసాటిగా ఉంటుంది. రోడ్డు రవాణా అనేది తక్కువ దూరాలకు మరియు తక్కువ మొత్తంలో వస్తువులను, వ్యక్తులను రవాణా చేయడంలో లాభసాటిగా ఉంటుంది. ఇంటింటికి సేవలను అందించే సమయంలో సరుకులు నింపడం, లోడింగ్ మరియు సరుకులు దించడం, అన్లోడ్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఇంటింటికి సేవలను అందించే సమయంలో సరుకులు నింపడం, లోడింగ్ మరియు సరుకులు దించడం, అన్లోడింగ్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. రహదారి రవాణా ఇతర రవాణా మార్గాలైన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులను అనుసంధానించడంలో సహాయకారిగా ఉంటుంది. రహదారి రవాణా ఇతర రవాణా మార్గాలైన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులను అనుసంధానించడంలో సహాయకారిగా ఉంటుంది. భారతదేశంలో రోడ్లు వాటి సామర్థ్యాన్ని బట్టి రోడ్లను ఎన్ని తరగతులుగా వర్గీకరించవచ్చు? అవి ఏమంటే 6. అవి ఏంటంటే స్వర్ణ చతుర్భుజ సూపర్ హైవేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, ఇతర రహదారులు, సరిహద్దు రహదారులు. భారతదేశంలో రోడ్లు వాటి సామర్థ్యాన్ని బట్టి రోడ్లను ఎన్ని తరగతులు వర్గీకరించారు? అవి ఏవంటే 6. 1 స్వర్ణ చతుర్భుజ సూపర్ హైవేలు. జాతీయ రహదారులు, మనం జాతీయ రహదారుల నుండి ఇంతకుముందు చెప్పుకునే వాళ్ళు, ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది స్వర్ణ చతుర్భుజ సూపర్ హైవేలు. రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, ఇతర రహదారులు, సరిహద్దు రహదారులు, మొత్తం 6. ఈ స్వర్ణ చతుర్భుజ సూపర్ హైవేలు అంటే ఎలాగుంటాయో చూద్దాం. ఇందులో భాగంగా కోల్కతా, చెన్నై, ముంబైలను దేనితో కలిపి 6 వరుసల సూపర్ హైవేల ద్వారా ప్రధాన రహదారి అభివృద్ధి ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించిందంటే ఢిల్లీతో. ఇందులో భాగంగా కోల్కతా, చెన్నై, ముంబైలను దేనితో కలిపి 6 వరుసల సూపర్ హైవేల ద్వారా ప్రధాన రహదారి అభివృద్ధి ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించిందంటే ఢిల్లీతో. ఢిల్లీతో ఏమో కోల్కతా, చెన్నై, ముంబైలను కలిపే రహదారి ఏర్పడింది. ఇవే సూపర్ హైవేలు. అలాగే శ్రీనగర్లోని జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, కన్యాకుమారి తమిళనాడు కన్యాకుమారిని కలిపే ఏ కారిడార్లు మరియు సిల్చార్ అస్సాంలో సిల్చారు, గుజరాత్ను పోర్బందర్ను కలిపి ఏ కారిడార్ ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయంటే దక్షిణ కారిడార్లు, తూర్పు పశ్చిమ, ఉత్తర దక్షిణ కారిడార్లు, తూర్పు పశ్చిమ కారిడార్లు. ఉత్తర దక్షిణ కారిడార్లు అంటే ఉత్తరంలో ఉండే శ్రీనగర్, దక్షిణంలో ఉండే కన్యాకుమారిని, అలాగే అస్సాంలో ఉండే సిల్చార్, గుజరాత్లో ఉండే పోర్బందర్. అంటే తూర్పున ఉండే ఈ అస్సాం సిల్చార్లోని, అలాగే పశ్చిమన ఉండే గుజరాత్లోని పోర్బందర్ వరకు కలిపే ఈ కారిడార్లు. ఇవే ఉత్తర దక్షిణ కారిడార్లు, తూర్పు పశ్చిమ కారిడార్లు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. పశ్చిమలో ఏ ప్రాంతం నుండి తూర్పులో ఏ ప్రాంతాన్ని కలిపాయి, అక్కడ శ్రీనగర్, కన్యాకుమారి, ఇక్కడ సిల్చార్ నుండి పోర్బందర్, ఉత్తర దక్షిణ, తూర్పు పశ్చిమర. మ్యాప్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ సూపర్ హైవేల యొక్క ప్రధాన లక్ష్యం భారతదేశంలోని మెగా సిటీల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడం. ఈ సూపర్ హైవేల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతదేశంలోని మెగా సిటీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తారు, దూరాన్ని తగ్గిస్తారు. ఈ హైవే ప్రాజెక్టులను ఏది అమలు చేస్తుందంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI. ఈ హైవే ప్రాజెక్టులను ఏది అమలు చేస్తుందంటే NHAI. NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇందులో ఫస్ట్ జాతీయ రహదారులు ఆల్రెడీ చూసాం కదా, సూపర్ హైవేలు. తర్వాత జాతీయ రహదారులు.
ఏ రహదారులు దేశంలోని సుదూర ప్రాంతాన్ని కలుపుతాయంటే జాతీయ రహదారులు. ఏ రహదారులు దేశంలోని సుదూర ప్రాంతాన్ని కలుపుతాయంటే జాతీయ రహదారులు. ఏవి అత్యంత ముఖ్యమైన రహదారి వ్యవస్థలు అంటే జాతీయ రహదారులు. ఏవి అత్యంత ముఖ్యమైన రహదారి వ్యవస్థలు అంటే జాతీయ రహదారులు. అనేక ప్రధాన జాతీయ రహదారులు ఉత్తర, దక్షిణ మరియు తూర్పు పరిమాణంలో నడుస్తున్నాయి. ఈ జాతీయ రహదారులు అనేవి ఉత్తర, దక్షిణ నుండి తూర్పు, పశ్చిమ దిశలో నడుస్తూ ఉన్నాయి. తర్వాత రాష్ట్ర రహదారులు. రాష్ట్ర రాజధానిని వివిధ జిల్లాల ముఖ్య పట్టణాలతో కలిపే రహదారులు ఏ రహదారులు అంటే రాష్ట్ర రహదారులు. రాష్ట్ర రహదారులు రాష్ట్ర రాజధాని, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి జిల్లాల ముఖ్య పట్టణాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అంటే స్టేట్ హెడ్ క్వార్టర్ నుండి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కలిపే రహదారులు రాష్ట్ర రహదారులు. సింపుల్గా ఢిల్లీ, అమృత్సర్ల మధ్య ఉన్న చారిత్రాత్మక షేర్షా సూరి మార్గ్ ఏ జాతీయ రహదారి కిందకి వస్తుంది అంటే NH1 నేషనల్ హైవే 1 కింద వస్తుంది. ఢిల్లీ, అమృత్సర్ల మధ్య ఉన్న చారిత్రాత్మక షేర్షా సూరి మార్గ్ ఏ జాతీయ రహదారి కిందకి వస్తుంది అంటే నేషనల్ హైవే 1. తర్వాత జిల్లా రహదారులు, అవి రాష్ట్ర రహదారులు కదా, జిల్లా రహదారులు. ఏ రహదారులు జిల్లా ముఖ్య పట్టణాలు జిల్లాలను ఇతర ప్రాంతాల్లో కలుపుతాయంటే జిల్లా రహదారులు. అక్కడ రాష్ట్ర రహదారులు అంటే రాష్ట్రం యొక్క క్యాపిటల్ నుండి జిల్లా క్యాపిటల్కి కలుపుతాయి. ఇక్కడ జిల్లా రహదారులు అంటే జిల్లా క్యాపిటల్ నుండి మండలంలోనికి, గ్రామాల్లోనికి కలుపుతూ ఉంటాయి. ఏ రహదారులు జిల్లా ముఖ్య పట్టణాలను జిల్లాలోని ఇతర ప్రాంతాలతో కలుపుతాయంటే జిల్లా రహదారులు. తర్వాత ఇతర రహదారులు మారుమూల ప్రాంతాలను, గ్రామాలను, పట్టణాలతో కలిపే గ్రామీణ రహదారులు ఏ తరగతి కిందకి వస్తాయంటే ఇతర రహదారులు. మామూలుగా అయితే జిల్లా రహదారులు అంటే జిల్లా నుంచి ఒక పట్టణం వరకు, ముఖ్య పట్టణం, అక్కడ ఉండే ముఖ్య పట్టణం వరకు, లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్ వరకు కలుపుతాయి జిల్లా రహదారు. రాష్ట్ర రహదారులు అంటే రాష్ట్రం యొక్క హెడ్ క్వార్టర్ నుండి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ కలుపుతాయి. ఇతర రహదారులు అంటే మారుమూల ప్రాంతాలను, గ్రామాల్లోను, పట్టణాలతో కలిపి గ్రామీణ రహదారులు ఏ తరగతి కిందకు వస్తాయంటే ఇతర రహదారులు. ఇలా గ్రామాలు సింపుల్గా మారుమూల ప్రాంతాలు, గ్రామాల నుండి పట్టణాలతో కలిపేవి గ్రామీణ రహదారులు. ఈ గ్రామీణ రహదారులు దేని కిందకు వస్తాయి అంటే ఇతర రహదారుల కిందకు వస్తాయి. దేని కింద ఈ రోడ్లు ప్రత్యేక ప్రోత్సాహాన్ని పొందాయి అంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. దేని కింద అంటే ఇతర రహదారులు అనేవి ప్రత్యేకంగా ఎక్కడి నుంచి ప్రోత్సాహాన్ని పొందుతాయి అంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ఏ పథకం కింద దేశంలోని ప్రతి గ్రామం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించదగిన రహదారి ద్వారా దేశంలోని ఒక ప్రధాన పట్టణానికి అనుసంధానించబడేలా ప్రత్యేకంగా వేయబడ్డాయంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా ప్రతి గ్రామం అన్ని వాతావరణ పరిస్థితులు, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలంలో తట్టుకొని ఆ రహదారి ద్వారా, ఆ రహదారి పోకుండా ఉండాలి, దాని ద్వారా అందరూ నడవాలి, ప్రయాణించాలి. అటువంటి రహదారులను ప్రధాన పట్టణానికి అనుసంధానించబడేలా ప్రత్యేకంగా వేయబడ్డాయి అన్నమాట ఇవి ఈ పథకం కింద. తర్వాత సరిహద్దు రహదారులు. వీటితో పాటు భారత ప్రభుత్వ సంస్థ అయిన ఏ సంస్థ దేశ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు నిర్మించి నిర్వహిస్తుందంటే సరిహద్దు రహదారుల సంస్థ. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది సరిహద్దు రహదారుల సంస్థ. ఇది సరిహద్దు రహదారులను నిర్మించి నిర్వహిస్తుంది. వీటితో పాటు భారత ప్రభుత్వ సంస్థ అయిన ఏ సంస్థ దేశ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు నిర్వహిస్తుందంటే సరిహద్దు రహదారుల సంస్థ. NHA నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లోకలు. సరిహద్దు రహదారులు నిర్మించేది మాత్రం BRO అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది ఈ సరిహద్దు రహదారులను అనేది నిర్వహిస్తుంది కూడా. ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారుల అభివృద్ధి కోసం ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1960లో. ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారుల అభివృద్ధి కోసం ఈ సంస్థ ఎప్పుడు అంటే సరిహద్దు రహదారుల సంస్థ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1960లో. ఏ రోడ్డు మార్గాలు క్లిష్టతరమైన భూస్వరూపాలైన పర్వత ప్రాంతాల్లో రవాణా అవకాశాన్ని మెరుగుపరిచి ఈ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి సహాయపడ్డాయంటే సరిహద్దు రహదారులు. ఏ రోడ్డు మార్గాలు క్లిష్టతరమైన భూస్వరూపాలైన పర్వత ప్రాంతాలలో రవాణా అవకాశాలను మెరుగుపరిచి ఈ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి సహాయపడ్డాయంటే సరిహద్దు రహదారులు. ఇక్కడ అన్ని నేషనల్ హైవేలో ఉన్న జాతీయ రహదారులు ఉన్నాయి. స్వర్ణ చతుర్భుజి, ఉత్తర దక్షిణ కారిడార్, తూర్పు పశ్చిమ కారిడారు, జాతీయ రహదారి నెంబర్, ఆ జాతీయ రహదారి వెళ్తుంది, దానిపైన నెంబర్ కూడా ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి, అన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసా ప్రపంచంలోని అతి పొడవైన హైవే టన్నెల్ అయిన దేనిని సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిందంటే అటల్ టన్నెల్. దీని పొడవు 9.02 కిలోమీటర్లు. ప్రపంచంలోనే అతి పొడవైన హైవే టన్నెల్ అయిన దేనిని సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించింది
అటల్ టన్నెల్. అటల్ టన్నెల్ నిర్మించింది ఎవరంటే NHAI కాదు, సరిహద్దు రహదారుల సంస్థ. దీని పొడవు ఎంత అండి? 9.02 కిలోమీటర్లు. ఈ సొరంగం ఏడాది పొడవును దేన్ని కలుపుతుందంటే మనాలిని లాహు స్పితిలోతో కలుపుతుంది. సరే, హైవే టన్నెల్ అయిన దీని పేరు అటల్ టన్నెల్. ప్రపంచంలోనే పొడవైన హైవే టన్నెల్ ఇది. దీని పొడవు 9.02 కిలోమీటర్లు. దేన్ని కలుపుతుందంటే మనాలిని లాహుల్ స్పితిలోతో కలుపుతుంది. దీని పొడవు ఆల్రెడీ చెప్పుకున్నాం, 9.02. ప్రపంచంలోనే అతి పొడవైనది హైవే టన్నెల్. అంతకుముందు ప్రతి సంవత్సరం భారీ హిమపాతం కారణంగా లోయలో దాదాపు ఇన్ని నెలల పాటు రాకపోకలు స్తంభించిపోయేవంటే 6 నెలల పాటు. అక్కడ భారీ హిమపాతం కారణంగా లోయలో దాదాపు 6 నెలల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ లోయలో హైవే టన్నెల్ లోయల నుంచి తీయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా రాకపోకలు ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. సరాసరి సముద్ర మట్టం MSL మీన్ సీ లెవెల్ నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో హిమాలయాల్లోని పీర్ పంజాల శ్రేణిలో అత్యంత ఆధునిక ప్రత్యేకతలు ఈ సొరంగం నిర్మించబడింది అంటే 3000 మీటర్ల ఎత్తులో. సరాసరి సముద్ర మట్టం నుండి ఎన్ని మీటర్ల ఎత్తులు అంటే 3000 మీటర్ల ఎత్తులో ఎక్కడ నిర్మించబడింది అంటే హిమాలయాల్లోని పీర్ పంజాల శ్రేణిలో అత్యంత ఆధునిక ప్రత్యేకతలతో ఈ సొరంగం అనేది నిర్మించబడింది. ఈ సొరంగం గురించి 6 నెలలు రాకపోకలు ఆగిపోతే సముద్ర మట్టానికి ఇదేమో 3000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పీర్ పంజాల శ్రేణిలో ఉంది. హిమాలయాల్లోని 9.02 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అటల్ టన్నెల్ దీని పేరు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైవే టన్నెల్. రోడ్లను వాటి నిర్మాణానికి ఉపయోగించే పదార్థాల రకం ఆధారంగా ఎలా వర్గీకరించవచ్చు? మెటల్డ్, అన్మెటల్డ్ రోడ్డు మార్గాలు. రోడ్లను వాటి నిర్మాణానికి ఉపయోగించే పదార్థాల రకం ఆధారంగా ఎలా వర్గీకరించవచ్చు అంటే మెటల్డ్, అన్మెటల్ రోడ్డు మార్గాలు. ఏ రోడ్లు సిమెంటు, కాంక్రీట్ లేదా తారుతో నిర్మించవచ్చు అంటే అందువల్ల అవి కొద్ది ప్రాంతాలు పరిమితం అయ్యాయి అంటే మెటల్ రోడ్లు. ఏ రోడ్లు సిమెంటు, కాంక్రీట్ లేదా తారుతో నిర్మించవచ్చు, అందువల్ల అవి కొద్ది ప్రాంతాలకు పరిమితం అయ్యాయి అంటే మెటల్ రోడ్లు. అయినప్పటికీ ఇటీవల కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాలు వేటి అభివృద్ధి వేగంగా జరిగిందంటే రహదారుల అభివృద్ధి. అయినప్పటికీ ఇటీవల కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేటి అభివృద్ధి వేగంగా జరిగిందంటే రహదారుల అభివృద్ధి. థ్యాంక్ యూ.